మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. నేను కూడా అనొచ్చు అరే భూషుడికే అని, కానీ నేను అనను ఎందుకంటే అది నా సంస్కారం. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఆల్ అబౌట్ సరిగా చెత్త సినిమాలు తీస్తూ మంచి ప్రోడక్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ క్రై అనమాట, వేరే వాళ్ళ మీద ఏడవడం, వీడి వల్లే నాకు ఇలా జరిగిందని. మేము పోయిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఏం చేస్తానంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ఇక్కడ థియేటర్ బయట వెళ్ళండి అన్న, బిగ్ బాస్ టైంలో సోహెల్ సోహెల్ అని కామెంట్ చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడు. ఇప్పుడు నేను కూడా వస్తా సింపతి బయటకి ఎమోషనల్గా, నేను కూడా చాలా డబ్బులు పెట్టానంట, నా సినిమా కూడా చూడాలా? బట్ నేను అంత ఏడవడానికి రీజన్ చాలా ఉంది భయ్యా, చాలా ఉంది. ఓకే, రియాలిటీ షోకి సినిమాకి చాలా తేడా ఉంది, నేను కాదనట్లేదు. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు, అదే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్న హోస్ట్ సినిమాలే చూడట్లేదు. వైల్డ్ డాగులు, ఇంకేవో సినిమాలు వచ్చాయి, గోస్ట్. అదేమైనా పూల చొక్కని మెచ్యూర్డ్గా ప్రొఫెషన్గా ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఏమిరా బాలరాజు అంత ప్రొఫెషనల్ అయితే ఏమిరా బాలరాజు అనడము, ఏమరా బాలరాజు అంట, ఏమరా చింపురి చెట్టు అని చెప్పి నేను కూడా చేయొచ్చు. అర్థమైందా? మీరే చూడండి, ఈ యాక్టింగ్ ఏదో సినిమాలో చేయరా, అరే అవులే ఈ యాక్టింగ్ కాదురా, ఎవడు రాయుడు మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. నేను కూడా అనొచ్చు అరే భూషుడికే అని, కానీ నేను అనను ఎందుకంటే అది నా సంస్కారం. సో ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, స్టోరీకి 0 టమాటోస్, స్టోరీ టెల్లింగ్ కి 0 టమాటోస్, పర్ఫార్మెన్సెస్ కి 0.15, టెక్నికాలిటీస్ కి 0.15, ప్రొడక్షన్ వాల్యూస్ కి 0.15. సో ఫైనల్ రేటింగ్ వచ్చేసి 0.45 టమాటోస్ భయ్యా. ఘోరంగా పెట్టేసిండు అనమాట. 0.45 అంట టమాటా, 0.45. గ్రేట్ ఆంధ్ర 1.5 ఇచ్చారు. వాళ్ళు మంచి సినిమాకి 2.25, 2.5. గ్రేట్ ఆంధ్ర.com వాడే 1.5 రేటింగ్ ఇచ్చాడు. ఈ టమాటో కూడా ఆయన కంటే ఎక్కువ 0.45 ఇచ్చాడు. అవును, నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఇతను ఎవరు అసలు? వాళ్ళ ముందు ఎవరు మాట్లాడేది అది ఇది అని చెప్పేసి వాడైతే ఏదో టమాటా అని చెప్పేసి అనుకుంటాం మేము, 5 టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తా అంటాడు, అంత టమాటా అన్న అట్లా. టమాటా అంటే ఇష్టం తినకపోతే కష్టం. ఆడేందో ఆ టమాటాలు అమ్ముకునే ముఖం ఆడు కూడా ఇక చెప్పేటోడు అయిపోయాడు. నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు, అక్కడ హట్ అయ్యా. నా ఫేస్ టమాటో ఫేస్ అంట. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబు లాగా పుట్టడానికి ట్రై చేస్తా, ఈసారికి క్షమించేయి. స్క్రీన్ ప్లే అయినా ఎంత నెగ్లెక్ట్ చేశారనేటటువంటిది ఒక్క షాట్ చూడండి, ఈ షాట్ జాగ్రత్తగా చూడండి. హీరోయిన్ సంఖ్యలో చెమట ఉందనమాట, ఆ చెమట డ్రెస్ కంటింది, అది కూడా క్లియర్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలో రిలీజ్ చేశారు అని అంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళంతా నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది. రావనేటోడు ఆడొకడు స్క్రీన్ ప్లే అంట, హీరోయిన్ కి చెమట వచ్చింది, ఆడికి ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాదా చెమట? ఇదా పద్ధతి మాట్లాడేది, ఇదా ఇచ్చే రివ్యూస్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇప్పుడు నేను సినిమా కాదు అని చెప్పేసి పక్కన పెట్టింది అనుకోను, వాడు ఉండడు అన్నాడు, వాడు ఉండడు. देखो मई रउडिज्म
సెటిల్మెంట్. ధమ్కీలు ఇచ్చాడు భయ్య, నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది అని అన్నారు సోహెల్ గారు. అంటే ఏం చేస్తారు, వైలెన్స్లోకి దిగుతారా? ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ని యూటిలైజ్ చేస్తే ధమ్కీలు ఇస్తారా, థ్రెటన్ చేస్తారా సోహెల్? పూల చొక్క మాటలు, పూల చొక్క అన్ని ఏమన్నాడు, మొత్తం నేను బెదిరించిన మాటలే చెప్పిండు కదా. సారీ చెప్పినా, నేను మెసేజ్ చేసిన, ఇప్పుడే చూపించినా కదా మెసేజ్ మీ అందరికి, మళ్ళీ చూపిస్తా కావాలంటే. చూడండి చూడండి. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్తో సంబోధిస్తాను అందరినీ. వాడు వీడు అని ఎందుకు అన్నాను, నా సినిమాని అన్నావు కాబట్టి అన్నాను. అది పక్కన పెట్టు. ఇంకోటి ఏంటిది, ఈజీగా తీసిపడవచ్చు. నువ్వు యాక్టర్ ఏంటి, నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా, సింపతి స్టార్వి, బెగ్గింగ్ స్టార్ అని నేను చెప్పొచ్చు. ఇంకా సింపతి స్టార్ అని నేను అనొచ్చు, కానీ నేను అనను అని అన్నావు కదా. ఇలాంటి మాటలు మానే. పూల చొక్క తెలంగాణని కూనీ చేసేసారు భయ్య అని అన్నాడు. తెలంగాణలో కూనీ చేసేయలే. ఒక్కసారి మా ఊరికి రా, కళ్ళు కూడా దాయిపించి తెలంగాణ అంటే ఏంటిదో చూపెడతా. పక్క మన గోదావరి కానీ, కరీంనగర్, వరంగల్, ఈ మన జగిత్యాల. ఇంకోటి ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో నేనేదో తెలంగాణ డైలెక్ట్ ని కించపరిచానంట. యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే ఆథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ ని ఈ సినిమాలో చూపించలేదు. నేను ఒక తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటది, అది నాకు తెలుసు. నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను. మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి, మీకు అర్థం కాలేదు. సినిమా అంతా కూని చేశారు, తెలంగాణ లాంగ్వేజ్ ని కూని చేశారు, కథని కూని చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూని చేశారు, ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా కూని చేసి పడేశారు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలాంటి రోత కంటెంట్ పట్టుకొని ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ కామాకుండా విత్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నట్టుంది. అరే రావణ్, నీకు రివ్యూస్ ఒకవేళ రాకపోతే రివ్యూస్ చెప్పడం మానేసే భయ్యా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ గారి ఎమోషనల్ స్పీచ్ చూసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను. ఇది చెప్పాడు ఏది, నేను అరే నవీన్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు అలా లైక్ మోకాల మీద కూర్చొని ఇది చేసినప్పుడు నువ్వు అలా పెట్టినావు, థ్యాంక్ యూ సో మచ్. బట్ వాడు ఈరోజు నా వల్ల వెళ్ళి ఫేమస్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని పర్లేదు, ఎంజాయ్ చేయని. ఆడు ఒక వేసేసిన వాడికి ఒక భిక్షం వేసేసిన అనుకుంటా నేను. తీసుకో పండగ తీసుకో. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేసేవాడిని, డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్ తో. ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. సో ఎదవ కంపారిజన్స్ చేయకండి గ్రేట్ ఆంధ్ర, గ్రేట్ తెలంగాణ అని. సో ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్తాడు అబ్బా. అంటే ఒక దగ్గరికి వెళ్ళిపోయి నేను అది చేసిన, నేను ఇది చేసిన, డైరెక్షన్ చేసిన, నేను విఎఫ్ఎక్స్ చేసిన, అది చేసిన, అది కాదు సినిమా అంటే. వైపేమో దోమల దాడి సినిమా థియేటర్లలో, అసలే సినిమా థియేటర్లో చాలా తక్కువ జనాలు ఉన్నారు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? దోమల ఫోకస్ అంతా నా మీద ఉండే. మరోవైపేమో సినిమా దాడి. ఇంటర్వెల్లో యూజువలీ క్యాంటీన్ అన్నని చిప్స్ ప్యాకెటో థమ్స్అప్ బాటిల్ అడుగుతాం, కానీ నేను వెళ్ళి నాకు మస్కిటో కాయిల్ ఇస్తారా అని అడిగా. 1 2 3 4 5 6 10 రెడీ మలేరియా డెంగీ చికెన్ గున్యా ఆల్ అవుట్ కాయిల్. not bad now you దోమలు కుట్టినాయి, నాకు చీమలు లోపల జొర్రినాయి. నాకేం కనపట్టలేదు కాదు, నాకు బర్రె కొరికింది, నాకు కుక్క వరిచింది, అది కాదు రివ్యూస్ ఇచ్చాడు విధానం. ఇవ్వు, నీ కుక్క కడితేంది, నీకు దోమలు కుడితే నాకేంది, నీకు అవి ఎందుకు ఆడ ఎప్పుడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నిన్న నా రివ్యూ కింద కామెంట్ పెట్టారు భయ్య సోహెల్ గారు. ఆ కామెంట్ని పిన్ కూడా చేశాను, దానికి రెస్పాండ్ కూడా అయ్యాను. ఈరోజు మార్నింగ్ ఆ కామెంట్ చూస్తే సోహెల్ భయ్య డిలీట్ చేస్తారు. ఎందుకంటే ఆయన కామెంట్ కంటే నా కామెంట్కి ఎక్కువ లైక్స్ ఉన్నాయి. అంత ఇల్లాజికల్గా ఉంది ఆయన రీజనింగ్. కోరుకుంటున్నాను, ఒక స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావణ్ ఫర్ యూ. సో మంచి స్థాయికి ఎదగాల ఛానల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. చేసినాం ఏంటి అనేది క్లియర్గా చెప్తే సో దట్ విల్ ఫీల్ హ్యాపీ, అంతే. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం సోహెల్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అనమాట. మీరు ఈ విధంగా రియాక్ట్ అవుతారు, రిప్లై ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే నేను మీ మూవీ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడినా, లైక్ నచ్చలేదు అనేటటువంటి మాట చెప్పిన అనమాట. అండ్ ఇంకేదో ట్రోల్స్ కూడా బయట జరుగుతున్నాయి అనమాట, వాటన్నిటిని పట్టించుకోమాకండి. ఎందుకంటే మీరు చాలా పొలైట్గా రిప్లై ఇచ్చారు చూసారు, అదే నాకు బాగా నచ్చింది అనమాట. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ భయ్య. మీరు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్తో వస్తారని ఆశిస్తున్నా, అండ్ దానికి 4 టమాటోస్ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. త్వరలో కలిసి కళ్ళు తాగుదాం, గుడాలు కూడా బుక్కుదాం. జై హింద్, జై సినిమా, సేవ్ రివ్యూవర్స్. ఇది రియలైజేషన్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుకు